PH94 న్యూస్కి స్వాగతం. ఇక్కడ ఎస్ అని ఉండగా మీరు సింపుల్గా ఏమమ్మా నువ్వు రెసిడెన్సీ రాసిన ఇక్కడ ఎస్ అని మరి లేదు అని చెప్పి వాపస్ ఇస్తారు కదా. ఇక్కడ మేము లోకల్ ప్రూఫ్ రెసిడెన్షియల్ అని ఎస్ అని రాసినాక మీరు ఈ ఎంట్రెన్స్ చూస్తారు. ఇది లేదమ్మా నువ్వు ఎస్ అని రాసినావు అని చెప్పి వాపస్ తిరిగి ఇచ్చేస్తారు. అది ఇయ్యలేదు. తర్వాత తాను చదివిన ప్రైమరీ స్కూల్ కాడికి అన్ని బోనఫైడ్ టైప్ చేసింది. అవి కూడా లేదు. పోనీ రెసిడెన్స్ ఒక్కటే ఇయ్యలేరని నాట్ సబ్మిటెడ్ రెసిడెన్స్ అని రాసింది. బోనఫైడ్స్ ఎటుపోయింది, ఇన్కమ్ ఎటుపోయింది. సరే తను అవసరం లేని అయితే మీకైతే ఈ ఫైల్ పగలేదు కదా. ఏం అవసరం ఉన్నాయి అవి నుంచి ఫస్ట్ రోజు వచ్చి ఇట్లా తక్కువ చెప్తే చేసుకోలేదు సార్, చేసుకోకుండా రిటర్న్ పంపించింది. మళ్ళీ ఏం చేసింది 8వ తారీఖు రోజు మళ్ళీ వచ్చింది, అన్ని సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి తెచ్చిచ్చింది. దీనికి కట్టాలి తెచ్చిచ్చాడు సార్. పెట్టి రాగానే ఇలా చెక్ చేసుకున్నాకనే తీసుకురు. ఎస్ అని రాపించింది కూడా వాళ్ళేనంట. ఇవి కాని ఉన్నాయి, ఇవి సబ్మిట్ చేయండి. నేను కట్ చేస్తాను. డిఓ వికారాబాద్. ఈ అమ్మాయి మాధవి మన ఇన్స్ట్రక్టర్ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ గురించి అప్లై చేశారని చెప్పేసి చెప్పారు. కొన్ని డాక్యుమెంట్స్ తర్వాత తెచ్చేసి ఇచ్చారని చెప్పేసి ఈమెయిల్ చెప్పారు. చెప్పిన తర్వాత ఆ ఫామ్స్ అదే బయోడేటాకు ఎన్క్లోజ్ చేయకుండా వేరే లూజ్ పేపర్స్లను పెట్టేశారు. తర్వాత వీళ్ళు నోటీసులను తీసుకొచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో దాని గురించి మేము మా సబార్డినేట్స్తో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము 3 ఇన్స్ట్రక్టర్స్ అండ్ 5 ఆయాస్ అపాయింట్ చేశారు. దాంట్లో ఈ ఎన్కిపల్లి దీని ప్రాబ్లము ఇప్పుడు మా నోటీసులను వచ్చింది. దాని మీద యాక్షన్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను వెనకపల్లి. మా ఊర్లో ప్రీ ప్రైమరీ టీచర్కి అప్లికేషన్ పడ్డందున ఇంటర్ బేస్లో ఇస్తామన్నందుకు నేను ప్రీ ప్రైమరీ టీచర్కి అప్లై చేసుకున్నా. ఇచ్చిన టైంలోనే అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసిన. కానీ ఇప్పుడు నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఇచ్చారు, కానీ నాకు ఇవ్వలేరు. హైయెస్ట్ మార్క్స్ ఉన్నా నాకు ఎందుకు రాలేదు అని నేను ఇక్కడ డిఓ సార్ దగ్గర అడిగితే సార్ ఏమన్నారు అంటే రెసిడెన్స్ లేనందున మీకు రిజెక్ట్ అయిందని చెప్పారు. సో నేను ఖచ్చితంగా ఇచ్చినాను సార్ అని చెప్పడం ద్వారా సార్ నెక్స్ట్ డే రమ్మన్నారు. నేను వచ్చినప్పుడు వెరిఫికేషన్లో నా సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేస్తే అందులో ఓన్లీ అప్లికేషన్ ఫామ్ అండ్ ఇంటర్ మెమో అవి మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ చెత్త దాంట్లో కనిపించినాయి. సో దీన్ని బట్టి సార్ నాకు ఏమని న్యాయం చేస్తామన్నారంటే నేను దీనిపైన యాక్షన్ తీసుకొని మీకు 2-3 రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పారు.